తెలంగాణ ప్రజలకు కరెంటు బిల్లులపై మరో ముఖ్య ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా గమనించాలన్నమాట. నగరానికి చెందిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తి గౌతమ్ అనే వ్యక్తి ఏప్రిల్‌లో 202 యూనిట్ల విద్యుత్తునైతే ఉపయోగించడంతో గృహజ్యోతి పథకం అయితే వర్తించలేదు. దీంతో రూ. 1,100 పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఆ లోపు విద్యుత్ వాడిన గృహ వినియోగదారులకు జీరో బిల్ అయితే ఇస్తుంది. ఒక్క యూనిట్ ఎక్కువైనా కూడా ఈ పథకం వర్తించదు. పై ఘటనలో వినియోగదారుడు 2 యూనిట్లు అదనంగా వాడుకోవడంతో 1,100 ఖర్చు చేయాల్సి వచ్చింది. అవగాహన లేక ఆపై వేసవి తాపంతో ఇష్టారీతిగా విద్యుత్ వినియోగిస్తూ జీరో బిల్లుకు దూరం అవుతూ ఉన్నారు. దీనికి అర్హత పొందాలంటే విద్యుత్ పొదుపు చేయడమే మార్గం. అటు కాలుష్యాన్ని తగ్గించాలి వారు అవుతారు కూడా, అంటే కాలుష్యాన్ని తగ్గించిన వారు కూడా అవుతారు కాబట్టి భారం కూడా తగ్గుతుంది కాబట్టి తగ్గించాల్సిందే. తగ్గిన లబ్ధిదారులు వేసవి కావడంతో ప్రజలు ఏసీలు కూలర్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటంతో విద్యుత్ బిల్లు పెరిగి ఇక్కడ పథకానికి దూరం అవుతూ ఉన్నారు. గత నెలలో మనం చూసుకుంటే ఒక్క హైదరాబాద్లోనే 1,34,000 మంది వినియోగదారులు జీరో బిల్ వస్తే ఈ నెలలో 1,28,000 మందికి మాత్రమే అయితే వచ్చింది. అంటే 5,000 పైన మంది వినియోగదారులు పథకం రాయితీకి అయితే దూరమయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలు -24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతో పాటు బిల్లు ఆదా అవుతుంది. 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెంచినా కూడా 6% విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇక్కడ ఇన్వర్టర్తో కూడిన ఏసీలు లభిస్తూ ఉన్నాయి. ఇవి గది చల్లబడగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతాయి. సాధారణ ఏసీలు పునఃప్రారంభమయ్యే సమయంలో భారం పడుతుంది. ఇది విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇన్వర్టర్స్తో కూడిన ఏసీలతో ఇబ్బంది అయితే తొలగి కొంత విద్యుత్ పొదుపు అయ్యే అవకాశం ఉంటుంది. సో అది సీజనల్ మేరకు ఫ్రీజర్ దశలు మారుతూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచిన మిగిలిన కాలాలు తగ్గించుకోవాలి. మంచు పొరలో పోవు వంతు పెరిగినట్లు గమనిస్తే వెంటనే డీఫ్రాస్ట్ చేసుకోవాలి. సో ఇలా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర విద్యుత్ గృహోపకరణాలు VE రేటింగ్ 1 నుంచి 6 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిలో 5 స్టార్ అంతకు మించి ఉంటే విద్యుత్ వినియోగం గణనీయంగా బిల్లు ఆదా అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలి. ఛార్జింగ్ పూర్తయ్యాక ప్లగ్ నుంచి ఛార్జర్ కూడా తొలగించాలి. సో ఇలా ఇవన్నీ పాటించినట్లయితే మీరు జీరో బిల్లుకి అయితే అర్హులు అవుతారు. లేకపోతే జీరో బిల్లుకి అయితే ఎవరు డబ్బులు అయితే కట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులకు అందరికీ తెలియజేసిందనమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని